మీకు పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? ఎవరు? ఆ శౌర్యనే కదా? కాదు, శౌర్య కాదు, శ్రీను. ఏంటి శ్రీనా? పత్రికలో కూడా శౌర్యనే ఉంది కదా? పెళ్లి కొడుకు మారిపోయాడు. ఏంటి? ఎక్కడనైనా మండపం మారుతుంది, లేకుంటే ముహూర్తం మారుతుంది, పెళ్లి కొడుకు మారడం ఏంటి అని ఈ విధంగా వచ్చిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అప్పుడే రఘురాం వస్తూ ఉంటాడు. ఏమైంది? ఇక్కడ నిల్చున్నారేంటి? లోపలికి రండి అని ఈ విధంగా రఘురాం పిలుస్తూ ఉంటాడు. ఒక్క నిమిషం ఆగు రఘురాం, నిన్ను ఒక విషయం అడగాలి. ఏంటి? ఇప్పుడు పెళ్లి కొడుకు ఎవరు? నా అల్లుడు శ్రీను అని ఈ విధంగా రఘురాం చెప్తూ ఉంటాడు. మీరు శౌర్యతో పెళ్ళి జరుపుతామని అన్నారు కదా, అంతేకాక పత్రికలు కూడా శౌర్యనే ఉంది కదా, ఇప్పుడు శ్రీనుతో పెళ్ళి అంటున్నారేంటి? అలా శ్రీనుతో పెళ్ళి జరపాలనుకున్నా కూడా కొద్దిగా పెద్ద మనుషులకైనా చెప్పాలి కదా అని ఈ విధంగా వచ్చిన వాళ్ళు రఘురాంని మాట్లాడుతూ ఉంటారు. కొన్ని పరిస్థితుల వల్ల ఇలా నిర్ణయించుకున్నాం అని ఈ విధంగా రఘురాం అనగానే ఇక వెంటనే రామలక్ష్మి కూడా వచ్చి తప్పైంది, మా నాన్న వాళ్ళది ఏమీ తప్పు లేదు, అంతా నాది తప్పు అని ఈ విధంగా రామలక్ష్మి వచ్చి దండం పెడుతూ ఉంటుంది. నాకు పెళ్ళి అయినాక దూరం వెళ్తానేమో అని భయం వేసి నాకు పెళ్ళి వద్దని చెప్పాను. అంతేకాక వాళ్ళను ఇల్లరికంగా రమ్మని మా నాన్నతో చెప్పిస్తే వాళ్ళు రాము అని నాకు పెళ్ళి వద్దని వెళ్ళిపోయారు అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంటే ఇక పెద్ద మనుషులు కూడా మౌనంగా నిల్చొని ఉంటారు. ఇక నాదేమన్నా తప్పు అంటే దండించండి అని ఈ విధంగా రామలక్ష్మి దండం పెడుతూ ఉంటుంది. ఇందులో నీ తప్పు ఏమీ లేదులే అమ్మా, మాకు ఇదంతా తెలియదు కదా, తెలియక మేము ఇవన్నీ మాట్లాడ్డాం. రఘురాం గారు, మేము అన్న మాటలు ఏం మనసులో పెట్టుకోకండి అని ఈ విధంగా వచ్చిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సరే లోపలికి రండి. ఇక రామలక్ష్మి రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఉంటుంది. వెంటనే అస్మిత కూడా రామలక్ష్మికి కాల్ చేస్తూ ఉంటుంది. హలో రామలక్ష్మి, నువ్వు మీ బావతో పెళ్లి చేసుకుంటున్నావంట కదా, నీకెందుకు? కంగ్రాచులేషన్స్ రామలక్ష్మి, బై ద వే నాకు కూడా పెళ్ళి జరుగుతుంది. ఏంటి, నీకు పెళ్ళా? అవును, శౌర్య సార్తో నాకు పెళ్ళి జరుగుతుంది రామా. నీకు గుర్తుందా, పోయిన మంత్ శౌర్య సార్ స్టేట్ టీంలో నన్ను సెలెక్ట్ చేశాడు. ఇప్పుడు శౌర్య సార్ నన్ను పెళ్ళి చేసుకుంటున్నారు. నువ్వు నమ్మవా? నమ్మవంటే చెప్పు, నేనిప్పుడు వీడియో కాల్ ఆన్ చేస్తున్నాను చూడు అని ఈ విధంగా అస్మిత చెప్పి ఇక వీడియో ఆన్ చేస్తూ ఉంటుంది. దాంతో రామలక్ష్మి వీడియో చూసి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఈ పాటికి నా మెడలో కూడా తాళి పడాలి, నీ మెడలో ఇంకా తాళి పడడానికి ఇంకొంచెం సమయం ఉందంట కదా, నీ మెడలో తాళి పడ్డాకనే నా మెడలో కూడా తాళి పడుతుంది రామా. అయినా శౌర్య సార్కి నువ్వంటే అసహ్యం, ద్రోహం అని ఈ విధంగా అస్మిత చెప్తూ ఉంటుంది. అయినా రామలక్ష్మి, నిన్ను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నీకు పెళ్ళి రోజు వచ్చినప్పుడల్లా నరకం అనిపిస్తుంది. నీ పెళ్ళి రోజున శౌర్య సార్ని తలుచుకుంటూ చాలా ఏడుస్తావు కదా రామలక్ష్మి, సో సాడ్. సరే రామలక్ష్మి, నేను ఉంటాను, బాయ్ అని ఈ విధంగా చెప్పి అస్మిత కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే జానకి రామలక్ష్మి దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? లోపలనే కొమ్ములు కొంటూ ఎందుకు ఏడుస్తున్నావమ్మా? మీ నాన్నను అందరూ అన్నారనా? ఊకో అమ్మా అని ఈ విధంగా జానకి చెప్తుంటే శౌర్య సార్కి అక్కడ మండపంలో పెళ్ళి జరుగుతుందంటమ్మా అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తగానే ఇక జానకి మాత్రం చాలా షాక్ అవుతూ ఉంటుంది. అయినా అలా ఎలా పెళ్ళి చేసుకుంటాడమ్మా అని ఈ విధంగా రామలక్ష్మి అనగానే, నీకేమన్నా పిచ్చా? నువ్వు నిన్నే పెళ్ళి చేసుకోవాలా? అయినా ఆ శౌర్య నిన్ను పెళ్ళి చేసుకుంటా అని అన్నాడు. నేను ఆ ఇల్లరికంగా పోను అని నువ్వే మొండికేసావు. ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నాడు.
అలా అని నువ్వద్ద అన్నావని జీవితాంతం ఒక్కడే ఉండాలా? అలా ఎవరుండరమ్మా. ఇప్పుడు తన జీవితం తను చూసుకున్నాడు అని ఈ విధంగా జానకి చెప్తూ ఉంటుంది. నువ్వు ఆ ఇంటికి ఎలా వెళ్ళానన్నావో అతను కూడా ఈ ఇంటికి అలానే రానన్నాడు. మేము నీకోసం ఎంత ఆలోచిస్తున్నామో వాళ్ళ అమ్మ నాన్నలు కూడా అతని కోసం అలానే ఆలోచిస్తాడు కదా. జరిగిన దాంట్లో తన తప్పు ఏమీ లేదు. నువ్విప్పుడు తన కోసం ఆలోచించడమే నీ తప్పు. ఇప్పుడు తనను ఇచ్చిపెట్టి ఇప్పుడు శ్రీరయ్య కోసం ఆలోచించు. అప్పుడే నీకు మంచిది, మాకు మంచిది, గుర్తుపెట్టుకో అని ఈ విధంగా జానకి చెప్పి వెంటనే బయటికి వెళ్తుంది. మరోవైపు ఆద్య బయలుదేరుతూ ఉంటుంది. అరే, ఇప్పుడు మనం ఎలాగలా అయినా ఆద్యను కిడ్నాప్ చేయాలి అని ఈ విధంగా ఆదిత్య వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే ఆద్య ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఇక ఆద్య కారు ఆపి కారు దిగి ఒక అతని దగ్గరికి వెళ్తుంది. అరే, ఆద్య కారు దిగింది, ఇప్పుడే మనోన్ని పంపించి కిడ్నాప్ చేపిద్దాం అని ఈ విధంగా ఆదిత్య వాళ్ళ నాన్న చెప్పగానే ఆగండి, ఒక 5 నిమిషం ఆగండి అని ఈ విధంగా ప్రభాస్ చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అడ్రస్ అడుగుతూ ఉంటుంది. ఇట్లనే తిన్నగా వెళ్ళండి అని అతను చెప్తూ ఉంటాడు. అరే, మళ్ళీ కారు ఎక్కేసిందిరా. ఆదిత్యకు ఆద్యనిచ్చి ఎలాగైనా ఇప్పుడు ఆద్య మెడలో మంగళసూత్రం పడేటట్టు మేము చేస్తాం, ఒక 5 నిమిషం ఆగండి అని ఈ విధంగా ప్రభాస్ చెప్తూ ఉంటాడు. మరోవైపు వెంకట్రావు చాలా ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో వెనకాల బిట్టు కూడా వెంకట్రావు ఏం చేస్తున్నాడో బిట్టు కూడా అలానే చేస్తూ ఉంటాడు. అరే, ఏంట్రా, నేను ఏం చేస్తే అదే చేస్తున్నావేంటి? అయినా నువ్వు నా కొడుకుకు పక్కన ఉండాలి కదరా, నువ్వు తోడు పెళ్ళి కొడుకువి కదా అని ఈ విధంగా వెంకట్రావు అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు పంతులు గారు శ్రీనుని పిలుస్తాడు కదా, ఇక శ్రీనుతోనే పని ఉంది. ఇప్పుడు నాతోని ఏం పని ఉంది? కూర్చొని చూడడం తప్ప ఏం చేయాలి అని ఈ విధంగా పెట్టు అనగానే పంతులు గారు అని ఈ విధంగా వెంకట్రావు అడుగుతూ ఉంటాడు. ఏంటి మామయ్య, అయినా నువ్వు వీడుండి ఏం ఆలోచిస్తున్నావు? ఎలా పెళ్ళి ఆపాలో అని ఈ విధంగా వెంకట్రావు అనగానే, ఏంటి మామయ్య పెళ్ళి ఆపుతావా? ఆగు, నేను ఇప్పుడు రఘురాం పెద్దనాన్నకు చెప్పేస్తాను అని ఈ విధంగా బిట్టు వెళ్తుంటే, ఆహా, పెళ్ళి ఆపడం కాదురా, పెళ్ళి ఎలా జరగాలి అని ఆలోచిస్తున్నాను అని ఈ విధంగా వెంకట్రావు చెప్తూ ఉంటాడు. సరే కానీ నువ్వు అటు పోరా అని ఈ విధంగా వెంకట్రావు బిట్టుని వెళ్ళగొడుతూ ఉంటాడు. పంతులు గారు ఇప్పుడు నేను ఏం చేస్తానో తెలుసు కదా అని ఈ విధంగా వెంకట్రావు ఆలోచించి పంతుల దగ్గరికి పోతాడు. ఇక వెంకట్రావు ఏం చేస్తాడంటే ఫుల్ బాటిల్ తెచ్చి పంతులు గారికి తీర్థంలాగా పోస్తూ ఉంటాడు. ఇక పంతుల దగ్గరికి వెళ్ళి, ఏమైంది పంతులు గారు, కాఫీలు టీలు అన్నీ తిన్నారా, తాగారా అని ఈ విధంగా పంతులు గారిని అడగగానే, ఆహా, ఏం సంస్కారం, ఇలాగా నన్ను ఎవ్వరు అడగలేదు. ఎవరి పనిలో వాళ్ళే బిజీగా ఉంటారు, కానీ నన్ను ఒక్కరు కూడా ఇలా అడగనే లేదు అని ఈ విధంగా పంతులు గారు మెచ్చుకుంటూ ఉంటాడు. నీకు ఏం మర్యాద ఉంది బాబు అని ఈ విధంగా వెంకట్రావుని చాలా మెచ్చుకుంటూ ఉంటాడు. అదే పంతులు గారు, మీరు పొద్దుగారి నుంచి మీ పనిలో బిజీగానే ఉన్నారు, అలసిపోయినట్టు ఉన్నారు, మీరు డ్రింక్ తాగుతారా అని ఈ విధంగా వెంకట్రావు అనగానే, ఏంటి డ్రింకా? అమ్మో, నాకు డ్రింక్ అలవాటే లేదు. అయ్యయ్యో, అది డ్రగ్ అండ్ డ్రైవ్లో దొరికే డ్రింక్ ఏం కాదు, అది ఏంటంటే తీర్థమా? తీర్థం తాగుతారా అని ఈ విధంగా వెంకట్రావు అనగానే, ఇక వెంటనే పంతులు గారు కూడా ఆ తీర్థం అనుకొని ఆ మందు మొత్తం తాగుతూ ఉంటాడు. ఇంకొంచెం ఉందా అని ఈ విధంగా పంతులు గారు అడగగానే, ఇంకొంచెం కావాలంటే ఇక్కడ తాగేది కాదు, ఆ సైడ్కి వస్తే ఇస్తాను. ఎందుకు అంటే అది కారులో ఉంది, కారులో పోయి దేవన్న అంటే అందరు చూస్తారు, అయినా ఇక్కడ ఉండి నువ్వు తాగావనుకో
అమ్మో ఏమన్నా తాగుతాండా అని అందరు అనుకుంటారు. అసలుకే కళ్ళు ఓర్వవతలకు అని ఈ విధంగా వెంకట్రావు చెప్పి ఇక పంతులు గారిని ఇక కార్ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు శ్రీనుకి రామలక్ష్మికి ఇద్దరికి పెళ్లి జరుగుతుందా లేదా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.